నెల్లూరు నగరంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ దూకుడు పెంచారు. త్వరలో ఎన్నికలు సమీపిస్తుండటంతో నెల్లూరు నగరంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు తీర్చి అభివృద్ది బాటలో నడిపిస్తామంటూ హామీ ఇచ్చారు. దోమలు లేని నగరంగా నెల్లూరులో తీర్చిదిద్దుతామంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి మల్లికార్జున్ గౌడ్ ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి పొంగూరు నారాయణ అయితే పర్యటిస్తున్నారు. అయితే 8 డివిజన్లలో కూడా తన పర్యటిస్తూ అయితే ఎక్కువగా నిరుపేదలున్న వార్డుల్లోనే ఆయన పర్యటిస్తున్నారు. ప్రతి వార్డులో కూడా నిరుపేదలున్న వాళ్ళ వార్డుల్లోనే పర్యటిస్తూ కూడా అక్కడ సమస్యలు తెలుసుకున్నారు. అసలు అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఏమి గుర్తించారు ఇప్పటి వరకు? సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు ఎన్ని వార్డుల్లో పర్యటించారు? అక్కడ ఎక్కువగా లేబరు సంబంధించిన ఏరియాల్లోనే మీరు పర్యటిస్తున్నారు. అయితే అక్కడ ఏ సమస్యలు గుర్తించారు? గత పాలకులు కానీ గతంలో ఇప్పుడు దాకా ఎవరు అభివృద్ధి చేయని ఎవరన్నా ఉంటే వాళ్ళకి భరోసా ఇవ్వడం కానీ రేపు మీ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఏ విధంగా చేపడతారు? నేను దాదాపు నెల్లూరులో ఎక్కడైతే స్లమ్స్ అంటే పేదలు నిరుపేదలు ఉండారో వాటిలో ఆల్మోస్ట్ ఒక 80% తిరిగానండి ఇంతవరకు. వాటిలో ప్రత్యేకంగా సర్వేపల్లి కెనాల్ మొత్తం ఆ యొక్క కట్ట అక్కడ 48, 49, 50 డివిజన్స్, అదేవిధంగా 5, 7, 3, 4 డివిజన్లను జాఫర్ కెనాల్ కట్ట, సర్వేపల్లి కెనాల్ కట్ట ఆల్మోస్ట్ 80% పూర్తి చేశాను. అదేవిధంగా కుసుమార్జునవాడ ఇలాంటిది, తర్వాత 13వ డివిజను, వీటన్నిటిలో యాక్చువల్గా దాదాపు 80 to 85% కంప్లీట్ చేశాను. ఇంకో 4-5 రోజులు తిరిగితే స్లమ్స్, ఎందుకంటే వాళ్ళ జీవన పరిస్థితులను ఇంకా కొంత అర్థం చేసుకుంటాం అనే దాంతో. అయితే మెజారిటీ ఇప్పుడు ఈరోజు కుసుమార్జునవాడలో వస్తే మెజారిటీ పెయింటర్ పని కానీ, సెంటరింగ్ పని కానీ, లేదా ఇళ్లలో పనులు చేసుకోవటం కానీ, ఆడవాళ్ళు అయితే ఇళ్లలో పాస్ పని చేసుకోవటం ఇచ్చేస్తున్నారు. వీళ్ళ జీవన పరిస్థితులు పెరగాలంటే ఒకటి అంటే మనం ఎప్పుడు కూడా లాంగ్ రన్ చూడాలి. చంద్రబాబు ఎప్పుడు లాంగ్ విజన్ 2020 ఒకసారి ఇచ్చారు, ఇప్పుడు 2047 ఇచ్చారు. లాంగ్ విజన్లో ఎప్పుడు